తుంగభద్ర డ్యాం వద్ద స్టాప్ లాగ్ విజయవంతమైంది. కొట్టుకుపోయిన జలాశయం 19 గేటు క్రస్ట్ స్థానంలో స్టాప్ లాగ్ మొదటి గేటు విజయవంతంగా అమర్చారు. 2 భారీ క్రేన్ల సాయంతో 20 మంది కార్మికులు ఈ గేటును అమర్చడంతో ఈ ప్రక్రియ దిగ్విజయమైంది. దీంతో ఇవాళ మిగిలిన గేట్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. గేట్ల తయారీ నిపుణుడు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో ఇంజనీర్లు, కార్మికులు గంటన్నర పాటు శ్రమించి స్టాప్ లాగ్ మొదటి గేటును అమర్చారు. దీని బరువు 60 టన్నులు ఉండడంతో భారీ క్రేన్ల ద్వారా గేటును ఏర్పాటు చేశారు. మొదటి గేటు ఏర్పాటుతో జలాశయం నుంచి దిగువకు వెళ్తున్న నీటికి కొంత అడ్డుకట్టబడింది. మరో 2 గేట్లు కూడా సక్సెస్ఫుల్గా అమర్చగలిగితే పూర్తిగా నీటి వృద్ధాను ఆపవచ్చునని అధికారులు తెలిపారు. ఇక మొదటి స్టాప్ లాగ్ గేటు ఏర్పాటుపై స్పందించిన కర్ణాటక మంత్రి శివరాజ్ హర్షం వ్యక్తం చేశారు. మొదటి స్టాప్ లాగ్ గేటు విజయవంతమైందని, ఇది పెద్ద సవాలుగా మారిందన్నారు శివరాజ్. అలాగే కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టారని తెలిపారు ఎంపీ హిట్లర్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయం నిండుకుండలా మారి 105 టీఎంసీల నిల్వకు చేరుకుంది. అయితే ఈ నెల 10వ తేదీ రాత్రి సమయంలో డ్యాం వద్ద 19వ గేటు కొట్టుకుపోవడంతో 33 టీఎంసీల జలాలు వృధాగా దిగువకు విడుదలయ్యాయి. 105 టీఎంసీలకు గాను శుక్రవారం నాటికి 72 టీఎంసీలే ఉన్నాయి. మొత్తం 33 గేట్లలో 25 గేట్ల గుండా 86,310 క్యూసెక్ల నీటిని నదికి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి 33,419 క్యూసెక్ల వరద వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. నీరు వృధాగా పోతుండడంతో కర్ణాటక, ఏపీ రైతాంగం ఆందోళన చెందారు. లక్షలాది ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో అప్రమత్తమైన ఇరు ప్రభుత్వాలు స్టాప్ లాగ్ గేటు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాయి.